బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలువురు సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మధుయాష్కి గౌడ్, వరిస్సా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఇక ఏఐసీసీ కార్యదర్శిగా జట్టి కుసుమకుమార్, ఓబీసీ సెల్ చైర్మన్గా వి హనుమంతరావును నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధిష్టానం నియామక ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. పలువురు సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మధుయాష్కి గౌడ్, వరిస్సా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ కార్యదర్శిగా జట్టి కుసుమకుమార్, ఓబీసీ సెల్ చైర్మన్గా వి హనుమంతరావును నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలోనే అధిష్టానం నియామక ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏఐసీసీకి సంబంధించి కూడా ఇప్పుడు కీలకమైన పదవులకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా రాష్ట్రాలకు సంబంధించిన 3 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులతో పాటుగా జనరల్ సెక్రటరీని కూడా నియమించిన ఏఐసీసీకి సంబంధించి కూడా ఇప్పుడు కీలకమైన డిసిజన్ తీసుకుంది. దీంట్లో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మధుయాష్కి గౌడ్కి సంబంధించి కూడా ఆయనకు ఆయన డిక్లేర్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నది. ఒరిస్సాకి సంబంధించి ఒరిస్సా స్టేట్కి సంబంధించి కూడా ఆయనను ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించాలని కూడా ఏఐసీసీ ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఓబీసీ సెల్ చైర్మన్ గా విహెచ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్కి సంబంధించి కూడా ఆయనకు కీలకమైన పదవిని కట్టబెట్టేందుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మిగతా సంబంధించి కానీ పోస్టులు కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే జనరల్ సెక్రటరీ నియమించిన నేపథ్యంలో ఏఐసీసీ తో పాటుగా ఏఐసీసీ కార్యదర్శి కుసుమకుమార్కి సంబంధించి కూడా ఆయనకు కేటాయించేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నది. ఇక దీంట్లో త్వరలో ఉత్తర్వులకు సంబంధించి కూడా వెలువడించేందుకు ఏఐసీసీ కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి పిసిసి సంబంధించి కూడా డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులు తీసుకుని ఆయన కూడా ఛార్జ్ తీసుకున్న నేపథ్యం. మరోవైపు మిగతా పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా దీపాదాస్ మున్షి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆమెకు సంబంధించి కూడా పశ్చిమ బెంగాల్ పిసిసి పోస్ట్ ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తుంది. మరోవైపు కేరళ సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ కూడా ఆయన పిసిసి అధ్యక్షులుగా నియమించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీ వేణుగోపాల్ సంబంధించి కూడా ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏదైతే రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ను తెలంగాణ రాష్ట్ర ఏదైతే వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా నియమించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆ స్థానం అంటే ఇక్కడ అశోక్ గెహ్లాట్ లో అక్కడ అకామిడేషన్ చేయాలా తెలంగాణ అని కూడా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ ను కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఈ పదవులన్నిటికి సంబంధించి కూడా త్వరలో కీలకంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికీ మెజార్టీ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడు
ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ప్రతిపక్ష హోదాని రాహుల్ గాంధీకి దక్కింది కాబట్టి ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈ ప్రకటన కావచ్చు, ఈ జనరల్ సెక్రటరీల ప్రకటనతో పాటుగా ఈ కీలకమైన పోస్టులకు సంబంధించి కూడా అకామిడేషన్ చేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యం అయితే, ఎందుకంటే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎట్లాంటి పోస్టులు ఎవరికి కట్టబెడితే పార్టీకి కావచ్చు, మిగతా సంబంధించిన కూడా మిగతా 5 ఏళ్లలో ఆ పార్టీని నిలబెట్టేందుకు ఏఐసిసి ప్రణాళికలు రచిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే హరీష్ మరిన్ని ఏమైనా తెలంగాణకి పదవులు కేటాయింపులో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ అయిన తర్వాతే దానికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ కీలకమైన పదవులు అని చెప్పచ్చు. ఎందుకంటే ఏఐసిసి కార్యదర్శి కావచ్చు, ఏ ఓబీసీ సెల్ చైర్మన్ కావచ్చు, మిగతా ఏఐసిసి జనరల్ సెక్రటరీకి సంబంధించి కూడా కీలకమైన పోస్టులు ఇవి పార్టీకి సంబంధించి అతి కీలకమైన పోస్టులు కావచ్చు. ఎందుకంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల్లో వర్తించేందుకు కావచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న సంబంధించిన ఏదైతే ప్రణాళిక రచిస్తారో దానికి సంబంధించి కూడా ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు జారీ చేసేందుకు కూడా వీళ్ళ సంబంధించి కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పోస్టుల్లో తెలంగాణకు కేటాయించడం పట్ల కూడా ఒకవైపు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి కీలకమైన పోస్టులకు సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పుడు మధుయాష్ గౌడ్కి సంబంధించి ఆయన పిసిసి అధ్యక్షుడు రేస్ లో ఉన్నారు. పిసిసికి సంబంధించి కూడా ఆయన చాలా వరకు ట్రై చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఏసీసీకి సంబంధించిన కీలక నేతలను కలిశారు కాబట్టి ఆయనకు సంబంధించి అంటే విభేదాలు తలెత్తారు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నది. ఇప్పుడు పిసిసి పోస్టుకి సంబంధించి కూడా చాలా వరకు నేతలు ఆశించారు ఆ సీట్ ని. దాంట్లో విభేదాలు రాకుండా వాళ్ళను ఏ పోస్ట్ కి అకామిడేషన్ చేస్తే ఇక సన్నిహితంగా ఉంటుంది, వాళ్ళతో విభేదాలు రాకుండా ఉంటారని కూడా ఈ అధిష్టానం ఆలోచనలో భాగంగానే ఏఐసిసికి సంబంధించిన ఈ పోస్టులను కూడా డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అంటే రేపు లేదా ఎల్లుండి కూడా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మిగతా పోస్టులకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ పైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది కాబట్టి కీలకమైన పదవులకు సంబంధించి కూడా ఇక్కడి నేతలకు కట్టబెట్టే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.